న్యూస్ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రికి రానున్నారు. హైకోర్టు ఆదేశాలతో 14 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. భారీగా కార్యకర్తలు తాడిపత్రికి రావాలని పిలుపునివ్వడంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కయ్యపాలెం జంక్షన్ హైవే రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో పొన్నూరు మండలంలో గత 24 గంటల్లో 24.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు. వర్ష ప్రభావానికి పట్టణంలో 23వ వార్డులో భారీ వర్షం నేలకూలింది. పలు వార్డులు జలమయమయ్యాయి. కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది వార్డులో చెట్టు తొలగింపు చేపట్టారు. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన ఆలయం వద్ద బస్సు స్టేజీకి షెల్టర్ లేకపోవడంతో 5 గ్రామాల ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం సమయంలో నిలబడలేక అసౌకర్యానికి గురవుతున్నామని వెంటనే బస్సు షెల్టర్ నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి భారీ వర్షాల కారణంగా పెరుగుతోంది. అధికారులు 175 గేట్లను ఎత్తి 4.38 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3 డెల్టా కాలువలకు 2200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 8.70 అడుగులుగా కొనసాగుతోంది. తొల్లూరు మండలం బోరుపాలెం గ్రామంలో వర్షాలు పడినప్పుడు డ్రైనేజీలు లేక రోడ్డు మీద మురుగునీరు ఎలా నిల్వ ఉంటుంది అని స్థానికులు తెలిపారు. ఇలాగా వర్షపు మురికి నీరు రోడ్లపై నిల్వ ఉండడం వల్ల టైఫాయిడ్, మలేరియా, జ్వరాలు రాకుండా ఎలా ఉంటాయి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు గ్రామంలో రోడ్డు డ్రైనేజీ నిర్మించాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీలోకి 2,90,122 క్యూసెక్ల ప్రవాహం చేరుతుందని అధికారులు తెలిపారు. దీంతో 70 గేట్లు ఎత్తి 2,87,088 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 11.1 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు. మదనపల్లె డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ కార్యాలయ డివైఎస్ఓ శేషయ్య వెల్లడించారు. రామసముద్రంలో అత్యధికంగా 15.6 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మదనపల్లెలో 4.2, నిమ్మనపల్లిలో 7.8, కొరబలకోటలో 5.0, బి కొత్తకోటలో 4.8, తమ్మలపల్లిలో 4.0, పీటీఎం 6.0, మొలకల చెరువు 5.2, పెద్దమన్యం 9.8, వాల్మీకిపురం 5.4, కలికిరి 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇచ్చాపురం రూరల్ మండలం ఎంతారులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. పూర్తి పత్రాలు సమర్పించిన వారికి వాహనాలను అందజేస్తామని తెలిపారు. కొద్ది రోజులుగా ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో చిరుత సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు 3 బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఓ బోన్లో చిక్కిన చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతను తీసుకువెళ్లారు.